అవుతుంది, ఏది జరగట్లేదు, ఏది అనుకున్నా అది వెనుకకే వెళ్ళిపోతుంది, ముందుకైతే వస్తలేదు. ఒక 2-3 months నుంచి కంప్లీట్ సఫర్ అవుతున్నాను నేను. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఒకటి గుర్తుపట్టారో లేదు, నేను బాగున్నాను అని చెప్పైతే చెప్పలేదు ఈ వీడియోలో. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్లో నేనైతే అస్సలు బాగాలేను. సో ఎందుకు ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా నా లైఫ్లో చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే పెట్టానన్నమాట. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో లేట్ చేయకుండా చెప్తాను ఈ వీడియో దేనికోసం చేస్తున్నానని. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మన లైఫ్లో మనకి ఏదైనా జరగాలి అంటే, మన కాదు నా లైఫ్లో మనకి ఏదైనా అనుకున్నది జరగాలి అంటే అది మనంతట మనకి రాదు. ఎందుకు అంటే మనంతట మనకి అంటే దేవుడు ఒక టైం ఇచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఏ పనైనా కూడా జరుగుతుంది. అది మనం ఎంత ట్రై చేసినా కూడా, దానికోసం ఎంత థింక్ చేసినా కూడా అదైతే మన హ్యాండ్లోకి అయితే రాదు. సో ప్రజెంట్గా అయితే ఇప్పుడు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ అయితే ఇది అన్నమాట. ఎందుకు ఇప్పుడు నేను ఏం సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను, ఇప్పుడు నాకు ఎందుకు ఇంత ఫేస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, అవసరం ఏం లేదు. ఎందుకు ఇంత నేను చెప్తున్నాను అంటే, ప్రీవియస్గా ఇప్పుడు నాకు నేను జాబ్ లెఫ్ట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత బేబీ వచ్చింది. అయిపోయిన తర్వాత ఇంకా నేను 6 months బ్యాక్ నుండి అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను. సో ఇంకా అప్పుడైతే నాకు జాబ్ ఆఫర్స్ వచ్చి నన్ను రమ్మన్నప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ వెతుక్కున్నా. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి రమ్మని చెప్పారు. అప్పుడు నాకు పాసిబుల్ కాలేదు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి వద్దాము అంటే పాప నాతోటే ఉంది. సో ప్లస్ మళ్ళీ నాకు ఒక డిపెండెంట్ కావాలి ఇప్పుడు పాపను చూసుకోవడానికి. ఇప్పుడు నేను వెళ్ళి రావాలి కాబట్టి అంత తొందరగా స్పీడ్గా ఆ ప్లాన్ అయితే జరగదు కాబట్టి సో దాన్ని కూడా ఆపేశాను. సో ఇంకా ఇలా ఈ జాబ్స్కి అటు ఇటు ఇంకొంచెం టైం తీసుకుందామని చెప్పి నేనైతే యూట్యూబ్లోకి వచ్చేసాను అనమాట. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 6 months అవుతుంది. 6 months నుండి మాత్రం ఒక్క వీడియో కాదు కదా, అది ఎంత మంచి షార్ట్ పెట్టినా, ఎంత మంచి లాంగ్ వీడియో పెట్టినా కూడా, అది కంటెంట్ ఉన్నా లేకపోయినా ఏదైనా కూడా ముందుకైతే పోవట్లేదు. దాని ద్వారానే చాలా స్ట్రెస్లో ఉన్నాను అండ్ చాలా లోగా కూడా ఉన్నాను. ఇంకా ఇక నార్మల్గా అటు ఇటు తిరిగినప్పుడు వీడియోస్ పెడితే వేరే వాళ్ళు చూసే వాళ్ళు ఏంటి మాకు మంచిగా వీడియోస్ పెడుతుందని కూడా తప్పు, అలా అస్సలు అనుకోవద్దండి. ఎందుకంటే ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకే ఉంటుంది. నేను స్టార్ట్ చేసిన day 1 నుండి ఇప్పటి వరకు ఏ వీడియో లక్కీ వీడియో అవుతుంది, ఏ వీడియో ద్వారా మానిటైజేషన్ అవుతుంది అంటే ఎందుకు అవ్వాలని చెప్పి నేను ఇంతగానం థింక్ చేస్తున్నాను అంటే, మానిటైజేషన్ అవుతే మనీ అనేది వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఎవరికైనా ఇండివిజువల్గా మనీ అనేది సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనీ అనేది మనకి మనం సంపాదించుకుంటే మనం ఇంకొకరి దగ్గర అడగాల్సింది ఉండదు. సో వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. మన దగ్గర మనీ మనకే ఉంటే ప్లస్ దీని ద్వారా మనీ అయితే గెయిన్ చేసుకుందామని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. ప్లస్ మా హస్బెండ్కి కూడా సపోర్టివ్గా ఉందాం అనుకున్నాను. ఎందుకు అంటే నేను ప్రీవియస్గా జాబ్ చేశాను కాబట్టి ఖాళీగా ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో ఇంకా ఇప్పుడు పాప కొంచెం పెద్ద పెరుగుతుంది కాబట్టి ఇంకొంచెం టైం తీసుకుని జాబ్స్కి ట్రై చేసుకుంటూ జాబ్స్కి వెళ్దామని చెప్పి అనుకొని ఇదైతే స్టార్ట్ చేశాను కదా. అలా సరే పక్కకు పెట్టేద్దాం. జాబ్స్కి కూడా చాలా అంటే చాలా అటెండ్ అయ్యాను. ఆల్మోస్ట్ నేను మీకు ఈ ప్రీవియస్ వీడియోలో ఒక గుడ్ న్యూస్ చెప్తానని చెప్పాను కదా. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి చెప్పాలి అనుకుంది. యాక్చువల్గా నేను ఒక జాబ్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఫైనల్ రౌండ్ దాకా పోయినాను. అయిపోయింది, కంప్లీట్ ప్రాసెస్ అంతా అయిపోయింది. జస్ట్ వాళ్ళు కాల్ చేసి పిలవడమే అంతే, మాకు ఆఫర్ లెటర్ ఇచ్చేయడమే. అదే ప్రాసెస్ దగ్గర లాస్ట్లో ఆగిపోయింది అనమాట. అసలు 1 month అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఫోన్ అయితే రీచ్ కాలేదు. సో స్టిల్ ఇంకా హోప్ ఉందనే చెప్తున్నారు. ఎందుకు అంటే ఇంకా బ్యాక్ స్టార్ట్ కాలేదు, అది ఇదని చెప్తున్నారు. అందుకే నేను దానికోసం కూడా చూస్తున్నా. అదే ఆల్టర్నేట్గా ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా కూడా ఏదైనా ఒక షార్ట్ కానీ ప్లస్ ఏదైనా లాంగ్ వీడియో కానీ ముందుకు పోతుందేమో. సో ఇంకా ఎన్ని డేస్ ఇలా ఉండడము వితౌట్ మనీ గెయిన్ చేయకుండా అని చెప్పి అసలు చాలా స్ట్రగుల్ అవుతున్నాను నేను. ఎవరికైనా మనీ చాలా ఇంపార్టెంట్, ప్రజెంట్ నాకు కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మా హస్బెండ్ ఒక్కరితోటి అంత మొత్తం కంప్లీట్ రన్ అవ్వాలంటే కష్టం అవుతుంది. సో నేను కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉండి ఏదో ఒక విధంగా మనీ అనేది గెయిన్ చేద్దామని చెప్పి ప్రాసెస్లోనే ఇవన్నీ అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా దీనిలోనే ఉండడం అవుతుంది. అంటే దీంట్లోనంటే ఇదే థింక్లో ఉండడం అవుతుంది. ఎలా తీయాలి, ఎలా తీస్తే వీడియో పోతుంది ఏంటి అనేది కంప్లీట్గా ఇంకా ఇందులోనే ఉండిపోవడం జరుగుతుంది. ఎంత ముందుకు పోదామన్నా కూడా పోవట్లేదు. సో ఫైనల్గా నేనేం ఫీల్ అయ్యానంటే, మనం ఎంత ట్రై చేసినా కింద పడి చచ్చిపోయి బొరిగినా ఏమైనా కూడా దేవుడు ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలని డిసైడ్ అవుతారో అప్పుడే మనకు వస్తుంది. అప్పటి వరకు మనము ఎంత రిచ్గా చేసినా ఏం చేసినా ఎంత ట్రై చేసినా కూడా ఒక్కటి కూడా ముందుకు పోదు.
ప్రజెంట్గా అయితే ఇట్లనే అవుతుంది. నేను కూడా కోరుకుంటున్నాను దేవునికి తొందరగా నాకు ఏదో ఒక విధంగా సక్సెస్ వచ్చేది, యూట్యూబ్ కానీ లేదా జాబ్ కాల్ కానీ ఏదైనా ఒకటి నాకు తొందరగా సక్సెస్ రావాలని చెప్పి నా సబ్స్క్రైబర్స్ ప్లస్ నా మంచి కోరుకునే వాళ్ళందరూ అయితే ప్రేయర్ చేయండి. నేనైతే బిజీగా అయిపోవాలి, చాలా లోగా అవుతున్నాను అన్నమాట. మార్నింగ్ లేస్తే అదే ఉంటుంది, నైట్ అదే ఉంటుంది. నేను చెప్పాలనుకుంది ఏంటి, ఇదంతా ఎందుకు చెప్తున్నాను మ్యాటర్ అంటే, అసలు మనం అనుకున్నప్పుడైతే ఏది మన దగ్గరికి అయితే రాదు. మనం ఎంత పేషెన్సీతో వెయిట్ చేస్తే అంత మంచి సక్సెస్ వస్తుంది అని అయితే నేను కోరుకుంటున్నాను. సో మీ లైఫ్లో కూడా మీరు ఎవరైనా ఇలానే ఏదైనా వర్క్ అనుకుంటే జరగకపోవడం, ఏదైనా అనుకుంటే సక్సెస్ కాకపోవడం, ఏదైనా అంత నెగిటివిటీ జరగడం జరిగితే సో నాకైతే కమెంట్ చేయండి, మీకు కూడా ఇలానే ఉందా. సో అట్లా ఉన్న వాళ్ళకి దేవుడికి కోరుకుంటున్నా నేను కూడా మీకు త్వరగా సక్సెస్ రావాలని చెప్పి. అండ్ మీరు కూడా నా కోసం ప్రేయర్ చేయండి, తొందరగా నా యూట్యూబ్ అనేది మానిటైజేషన్లోకి వెళ్ళిపోవాలని చెప్పి, లేదంటే ఏదో ఒక విధంగా నాకైతే మనీ గెయిన్ చేసే సొల్యూషన్ దొరకాలి అని చెప్పి నేనైతే గాడ్కి అయితే ప్రేయర్ చేసుకుంటున్నా. సో అనుకుంది ఏది జరగట్లేదు, ఏది అనుకున్నా అది వెనుకకే వెళ్ళిపోతుంది, ముందుకైతే వస్తలేదు. ఒక 2-3 months నుంచి కంప్లీట్ సఫర్ అవుతున్నాను నేను. అది నా ఒక్కదాన్ని మనసులోనే పెట్టుకున్నా. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వచ్చైతే చెప్తున్నా, ట్రై చేస్తున్నా. అంటే చెప్పాను కదా, ఖాళీగా ఉండడం వల్ల ఏమొస్తుంది, ఏం రాదు. సో మనకి కొంచెం మనీ సంపాదించుకుంటే మనకి వాల్యూ ఉంటుంది, ఎక్కడికి పోయినా మనకు పేరు ఉంటుంది. సో అలా ఉండడం నాకు ఇష్టం కాబట్టి దానికోసం అయితే ట్రై చేస్తున్నానండి. సో ఇది అండి వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏదైనా సక్సెస్ఫుల్గా ఏదైనా తెలిస్తే నెక్స్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.